హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోసలు ఇలా పెనానికి అతుక్కోపోయి ఉంటాయండి. మనం ఏం చేసినా రావు. ఎన్ని దోసలు వేసినా కూడా సరిగ్గా రావు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దోస మొత్తం తీసేసాను. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక టిష్యూ పేపర్తో బాగా ఇలా స్ప్రెడ్ చేయాలి. బాగా ఇలా రుద్దినట్టు చేసి ఈ సాల్ట్ మొత్తం తీసేయాలండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. లో ఫ్లేమ్లో మంట ఉండాలండి. ఇలా నీట్గా తీసేసుకోవాలి. సాల్ట్ మొత్తం ఇలా ఒకసారి బాగా ఇలా రబ్ చేసేసి టిష్యూ పేపర్తో సాల్ట్ మొత్తం తీసేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇంకొక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి నీట్గా తుడిచేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం నీట్గా తుడిచేసి ఇప్పుడు దోశలు వేసామంటే చాలా నీట్గా వస్తాయండి. మీరు ఎన్ని దోశలు వేసుకున్నా కూడా అస్సలు అదుక్కోవు, అంత నీట్గా వస్తాయి. నేను వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా లెగుస్తుందో దోశ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసామంటే దోశలు చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. అవి అలాగే పెడితే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక భాగము అలాగే ముందు భాగం రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్లకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటివి తీసేసుకోండి. నేను ఇది ఖర్జూరాలు తెచ్చినదండి, అది ఉంటే తీసి పెట్టుకున్నాను ఒకటి. ఇలా మొత్తం క్యారెట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 15 రోజులు కానీ అస్సలు పాడవ్వండి. కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు తెచ్చినవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ట్రై చేసి టిప్ చూద్దాము. నేను ఇక్కడ 1 స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా, అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా వాడంగా మనము, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపే తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా 1 స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి. మంచి స్మెల్ రావాలి కదా అందుకని. ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్లో చీరలు పెట్టేసి ఉంటాము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత స్పూన్తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి. ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వేడి నీళ్ళండి. వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్తోనైతే ఇలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండి, అందువల్ల ఇలా స్పూన్తో కనుక ఇలా కలిపేసామనుకోండి, కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి. ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను. ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి. ఇలా చూడండి, ఇలా చేత్తో కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి. వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. కొంతమందికి చిన్న పిల్లలకు కానీ లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను
ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై టిప్ అండి. ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయింది. మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి. తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ, లేదంటే గడ్డి కానీ, లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి. పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి, నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ పోదు, అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయ్యిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ కనుక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి వాటర్ కూడా లీక్ అవ్వదు, విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. ఉతకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ, లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా అలాంటిది ఒకటి వేసేయాలండి. ఇలా చేసి గనక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి. చూడండి, ట్రై చేసి చూడండి. ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను. ఇలా కొబ్బరి తురిమే దాంట్లో ఇలా తురిమి తీసుకోవాలి. తర్వాత ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి. మనం పూజకి వాడతాం కదా, అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను. తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి, పెప్పర్ ఉంటుంది కదా అది పౌడర్ చేసి తీసుకున్నాను. తర్వాత పేస్ట్ అండి, మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు. కాస్త ఇంత అయితే సరిపోతుంది. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. దీన్నైతే మనము
ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క ఉంట అయితే పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అని చేసుకొని వీటిల్ని అయితే ఉండలాగా చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి. ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి. బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు. అందుకోసం బల్లులు అయితే అక్కడ ఉండవు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేస్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో, కాస్త వేస్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చెప్పండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూమ్ టిప్ చూద్దాము. మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు, ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది. మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి. ట్రై చేసి చూడండి. నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి. ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్, అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నీట్గా అయిపోతుందండి. కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో హార్పిక్ మాత్రం వేయకండి, నల్లబడిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో కదా, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్లో వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్లో వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లో వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి మూడు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ది, ఆ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ ఏమి పాడవ్వవు. మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. మనము డెటాల్ యూస్ చేసి ఉంటాము, అలాగే పసుపు
పౌడర్, టాల్కమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో. అలాగే బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బొద్దింకలు వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి. నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా, మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి. ఇలా ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో, ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి. మనం కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది కానీ కింద వైపు అయితే ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం కనుక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. మందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా, కర్పూరం బిళ్ళలు. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా గ్లాసెస్ కానీ లేదంటే గిన్నెలు కానీ ఇలా బోర్లో వేసేసేయాలి. ఇది దేనికంటే మనము నాన్ వెజ్ వండినప్పుడు పిల్లలు నోరు పెట్టి తాగేస్తూ ఉంటారు కదండి గ్లాసెస్, అలాంటప్పుడు నీచు వాసన అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత తోమినా కూడా. అలాంటప్పుడు ఇలా కుక్కర్ వేడి ఉన్నప్పుడు ఇలా బోర్లో వేసేసామనుకోండి, ఆ నీచు వాసన మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, గిన్నెలు కూడా మనము నాన్ వెజ్ కానీ ఏదైనా తీసి పెట్టినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కుక్కర్ మీద ఇలా బోర్లో వేసేసామనుకోండి వాష్ చేసిన తర్వాత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా వాము వేశాను, తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను, ఇక్కడ చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.